హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనం అందరం కూడా ఉదయకాల సమయంలో సంఘ ఆరాధనలో పాటలు పాడి దేవుని మహిమపరిచింటున్నాం. అలాగే దేవుని స్తుతించినాం. ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. ప్రియులారా, అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొడుతూ మనం దేవుని సేవకుని మనం ఆహ్వానిస్తాం. ప్రియులారా, హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్య సిద్ధంగా ఉన్నారా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. 107వ కీర్తన, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107, Psalm 107. రైట్, ఓకే. కీర్తనలు 107వ అధ్యాయము చివరి వచనాలు చదువుకుందాము. 38, 39, 38 చదువుకుందాం. అందరు బిగ్గరగా చదువుతారా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. బిగ్గరగా చదవండి. మీరు చదవట్లేదండి బాబు, వదిలేయండి, పర్లేదు. చాలా కష్టపడి చదువుతున్నారు. మరియు వారిని అయ్యింది అది. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. ఎక్కడ ఆమెనలో తెలియదండి మీకు? గట్టిగా ఆమెనండి. అట్లా వాక్యాలు ఉన్నప్పుడు ఆమెనైనా చేయాలి అడ్వాన్స్గా. సరే, వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా ఉందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దామండి. అందరి కళ్ళు మూసుకుందాం. జీవం కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి అయ్యా. నీ సిలువ చాటున మరి నన్ను మరుగుపరుచుకోండి తండ్రి. నీ వాక్యం వినాలని నీ పాదసన దగ్గర ఉన్నాము తండ్రి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. నీ మాటలో శక్తి ఉంది నాయన. అయ్యా, జీవితాలు మారిపోయేలాగా మాట్లాడండి తండ్రి. అయ్యా, మా మనస్సులు మారిపోయేలాగా మాట్లాడండి తండ్రి. మా ఆత్మలో ఉజ్జీవము కలిగేలాగా మాట్లాడండి ప్రభువా. అయ్యా, కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందులాగా మాతో మాట్లాడమని ప్రార్థన. ఎవరైతే ప్రభువా ఈ మాటలు వింటున్నారో ప్రభువా, అయ్యా మీరు దర్శించమని ప్రార్థిస్తాం తండ్రి. నీకు స్తోత్రం. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నేను ప్రసంగాంశం చెప్పాలనుకున్నాను, కానీ చూద్దాం దేవుడు ఎలా మాట్లాడితే అలాగా. కానీ నా ప్రసంగాంశం అయితే సొల్యూషన్స్ ఆర్ నాట్ సింపుల్. సొల్యూషన్స్ ఆర్ నాట్ సింపుల్ అంటే అర్థం ఏంటంటే పరిహారం అంత సులువైంది కాదు. అంటే ఊరికి వచ్చేది పరిహారం అంత ఈజీ ఆన్సర్స్ కాదు. ఈజీ ఆన్సర్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాదు ఇది. దీస్ ఆర్ నాట్ సింపుల్ ఆన్సర్స్. సొల్యూషన్స్ ఆర్ నాట్ సింపుల్. సరే, కొద్దిగా ఒక 10 నిమిషాలు ఈ 107వ కీర్తనని ధ్యానం చేద్దాం. బైబిల్ స్టడీ చేద్దాము. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఉన్న వాళ్ళందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఒక 10 నిమిషాలు దీన్ని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. దీన్ని ధ్యానం చేద్దాం బైబిల్ స్టడీ లాగా, ఓకేనా? ఈ 107వ కీర్తనలో 43 వచనాలు ఉన్నాయి, అవునా? 43 వచనాల్లో 5 భాగాలుగా మనం చూడొచ్చు. ఒక 4 భాగాలు అందరు గమనించాలి. ఎలా ఉంటుందంటే,
మొదటి 4 భాగాలు ఎలా ఉంటాయంటే, ఒక కష్టం వచ్చింది, జనులు మొరపెట్టారు, దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అలాగా 4 సార్లు జరుగుతుంది. 4 సందర్భాలు ఉన్నాయి. ఒక కష్టం వస్తుంది, ప్రజలు మొరపెడతారు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. అలాగా 4 సార్లు జరుగుతుంది. 4 వేరే వేరే కేటగిరీస్, 4 వేరే వేరే కష్టాలు, 4 వేరే వేరే సన్నివేశాలు. కానీ విచిత్రం ఏంటంటే 4టికి ఒకటే ఆన్సర్. విచిత్రం ఏంటంటే 4టికి ఒకటే రెస్పాన్స్. ఆన్సర్ సింపుల్, కానీ సొల్యూషన్ ఈజ్ నాట్ సో సింపుల్. ఆన్సర్ చాలా సింపుల్. ఆన్సర్ ఏంటి? కష్టం వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, బట్ సొల్యూషన్ ఈజ్ డిఫరెంట్. సరే, దాని గురించి మనం మాట్లాడదాం ప్రియులారా. ఈ 4 సన్నివేశాలు మనం చూద్దాం. ఒకవేళ రాసుకునే వాళ్ళు, నోట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి నా మాటలు గమనించండి. 1 నుంచి 9 వచనాల వరకు, లేదా 4వ వచనం నుంచి 9 వచనాల వరకు 1వ కష్టం, 10 నుంచి 16 వరకు 2వ కష్టం, 17 నుంచి 22 వరకు 3వ సన్నివేశం, 23 నుంచి 32 వరకు 4వ సన్నివేశం. ఇంకొకసారి చెప్తాను వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. 4 నుంచి 9 1, 10 నుంచి 16, 10 to 16 2, 17 to 22, 17 నుంచి 22 వరకు 3వది, 23 నుంచి 32 వరకు ఇంకొకటి. సరే, ఈ సన్నివేశాలు ఏంటో చూద్దాం. 4వ వచనం చదువుతున్న వినండి. చెప్పినాం కదా 10 నిమిషాలు బాగా జాగ్రత్తగా వినాలి. ఈ 4వ వచనం చదువుతున్న వినండి. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాస పురమేది వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఈ మాట చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారు నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించురుగాక. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ కష్టం ఏంటి? ఇది అరణ్యంలో జరుగుతూ ఉంది. ఈ అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగులాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇల్లు వాకిలి లేదు. వాళ్ళకి ఏ విధమైన ఏ విధమైన ఒక ప్రొటెక్షన్ లేదు, షెల్టర్ లేదు. వాళ్ళ అరణ్యంలో ఒక గొప్ప జన సమూహం వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళకు ఏం లేదు, షెల్టర్ అనేది లేదు. ఈ అరణ్యంలో ఏమైపోతుందో, అరణ్యంలో మా పరిస్థితి ఏంటో అని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. కష్టకాలం అనండి, వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు యెహోవాకు మొర్రపెట్టిరి, దేవునికి మొర్రపెట్టినారంట. దేవుడు వారికున్న ఆపద నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడంటే వాళ్ళకి మంచి ఇంటికి చేర్చాడంట, నివాసపురానికి చేర్చాడు, ఆకలి దప్పులు తీర్చాడు. బాబా మీరు ఇలా ఉంటే అయ్యలేదండి, నాకు ప్రీచర్ని చంపేస్తారు మీరు. ఉన్న ఉత్సాహాన్ని మొత్తం. సరే, ఏమైనా కానీ పరిశుద్ధాత్మ సాయం చేయను గాక. హల్లెలూయా. నేను ఆకలి దప్పులు తీర్చినాడు అరణ్యంలో అంటే, సరే నాకేంది ఇప్పుడు, ఏం చెప్పు, తీరుస్తాడు ఆయనకి, నాకేం బట్ట అన్నట్లు కూర్చున్నారు మీరు. ఇది చర్చా లేకపోతే హాస్పిటలా లేకపోతే సమాధులు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇది శ్మశానం కాదండి బాబు, జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తా ఉన్నాం. కొంచెం ఊపిరిలా మాట్లాడండి, ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు మొరపెట్టినాడంట. వాళ్ళ దేవుడు ఆ మొర విని ఆపద నుంచి విడిపించాడు. అది మొదటిది. ఏంటిది? అరణ్యం. అరణ్య ప్రదేశంలో దేవుడు కాపాడాడు. రెండవది ప్రిజన్. దేవుని ఆజ్ఞ, 10వ వచనం చూడండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, ఏం మాటలండి అవి, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. చూడండి, మళ్ళీ వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. ఆమేన్.
ప్రార్థన చేస్తే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచాడంట, ఆకలి కొనిన వారిని ప్రాణాన్ని మేలుతో నింపాడంట, ఇనుప గడియలను పగలగొట్టాడంట, ఇత్తడి తలుపును విరగొట్టాడంట ప్రార్థన చేస్తే. ఆమేన్. మూడో సన్నివేశం, మొదటి సన్నివేశం అరణ్యం, రెండవది ఏంటి? చెర అంటే కట్లు, ఇబ్బందులు, కట్లతో అంటే కట్లు అంటే అర్థమవుతుంది చైన్స్. సరే, మూడవది చూద్దాం. ఇది మూడోది ఎలాంటిదంటే ఆసుపత్రిలో ఉంటుంది, హాస్పిటల్ లాంటిది, అనారోగ్యంతో. చూడండి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి తిన్నా వంట పట్టట్లేదండి. తినింది అరగదు, తినాలంటే పోదు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 3 సార్లు విన్నాం ఆ మాట. అప్పుడు ఆ కష్టకాలంలో, ఇప్పుడు ఈ కష్టకాలంలో, 3 సార్లు కష్టకాలం వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. విడిపించినాక ఏం చేసినాడు చూడండి, ఎట్లా విడిపించినాడంట? ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. 3 సన్నివేశాలు చూసాం. మొదటిది ఏంటిది? అరణ్యములో దేవుడు వారి కన్నీరు తీర్చాడు, వారి ఆకలి దప్పులు తీర్చాడు, వారికి నివాసపురాన్ని చేర్చాడు, వాళ్ళ ఆశని తృప్తిపరిచాడు. రెండవ సన్నివేశంలో వాళ్ళ చెర నుంచి విడిపించాడు, వాళ్ళ కట్ల నుంచి విడిపించాడు, ఇనుప గోడలను, ఇనుప తలుపును పగలగొట్టాడు. ఆమేన్. ఇనుప గడియలను విరగొట్టాడండి. హల్లెలూయా. ఈ 3వ సన్నివేశంలో ఏంటిది? వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయాసకరమైపోయింది జీవితం, అనారోగ్యంతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశారంటే వీళ్ళు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా ఏం చేశారు? అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాక్కును పంపించి బాగు చేశాడంట. ఆమేన్. వారు పడిన గుంటలో నుండి వారిని లేపినాడంట. హల్లెలూయా. దేవుడు ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. అంటే ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క సన్నివేశంలో దేవుడు ఎంత బాగా దానికి రిప్లై ఇస్తున్నాడు చూడండి. అంటే అర్థం ఏంటంటే, మొదటి అరణ్యం అంటే ఏం చెప్పండి? ఏమి దొరకని ప్లేస్, ఇల్లు వాకిలి లేని ప్లేస్. ఈరోజు ఇల్లు ఉంటుందో లేదో అని తెలియని పరిస్థితులు ఉన్న ప్లేస్ అది, సొంత ఇండ్లు లేని ప్లేస్ అది. ఆమేన్. అలాంటి సమయంలో, కష్టకాలంలో వాళ్ళు మొరపెట్టుకుంటే దేవుడు వాళ్ళకి నివాసపురం ఇచ్చాడు. ఆమేన్. చెరలో దేవుడు వాళ్ళని కాపాడాడు. హల్లెలూయా. అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడాడు. ఇప్పుడు సముద్రానికి వెళ్దాం. ఇప్పుడు సముద్రం 4 సన్నివేశాలు అన్నాను కదా, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 23వ వచనం. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆమేన్. సముద్రంలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఓడలెక్కి సముద్రానికి వెళ్ళారంట. సముద్రం మధ్యలో చూస్తున్నప్పుడు యెహోవా కార్యాలు చూశారంట, ఆయన అద్భుత కార్యాలు చూశారంట. వాళ్ళందరూ చూసి ఆనందించారంట. నెక్స్ట్ వచనంలో భయంకరంగా ఉంటుంది చూడండి. ఆయన సెలవీయగా, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారాలు చేశారు, అంత బాగానే ఉంది. ఈ నెక్స్ట్ మాట చూడండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అక్కడ మాట పంపి బాగు చేశాడు, ఇక్కడ మాట పంపి తుఫాను పంపిస్తూ ఉన్నాడు. ఆయన సెలవేయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు ఒటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. ఇది భయంకరం అండి. మూడోది బాగానే ఉన్నా, 4వది మరీ భయంకరం. 4వది ఏమైందంటే, దేవుడే తుఫాన్ని రేపాడంట. సముద్రంలో మధ్యలో ఉన్నారు, సముద్రం మధ్యలో అప్పటికి దేవుడు కార్యాలు చూస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ సముద్రం మధ్యలోకి వచ్చేటప్పటికి దేవుడు తుఫానికి ఏం చేశాడంట? తుఫానుకు సెలవీయగా తుఫాను తన తరంగములను పైకి లేపిందంటండి. ఎట్లా లేపిందంటే భయంకరమైన మాట. ఆ తుఫాన్ ఏం చేసిందంటే ఆ పడవని ఆకాశానికి అగాధానికి ఇట్లా పైకి కిందికి వేస్తామంటండి. మీకు అర్థమైందా? బోట్లో ఎక్కితే ఫ్లైట్లో తీసుకుపోయినాడు దేవుడు. అది అంటే బోట్లో ఉన్నాడా ఫ్లైట్లో అర్థం కావట్లేదు పాపం. అలా వస్తే అంటే ఆకాశం ఎగురుతున్నారంట, భూలోకం దిగుతున్నారంట. అంటే అంత పైకి కిందికి అయిపోతూ ఉంది. మనకి వినడానికి బాగానే ఉంటుంది కానీ, నవ్వుకోవడానికి ఉంటుంది కానీ, అక్కడ ఉంటే ఏమవుతుంది చెప్పండి? గుండె తలకి కాలికి పోతూ ఉంటుంది. అవునా? గుండె ఉన్న ప్లేస్లో ఉండదండి.
బోట్ ఆ పడవంట ఓడ ఆకాశానికి అగాధానికి పైనుంచి కిందికి ఎగురుతూ ఉందంట. వాళ్ళు దొర్లుచూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? అటు ఇటు దొర్లుచూ ఉన్నారు. ఎటు పోవాలో తెలియదు, ఏమి చేయాలో అర్థం కాదు. సముద్రం మధ్యలో చిక్కుకొని పోయారు. ఆయన సముద్రం మధ్యలోకి వచ్చినాక ఆర్డర్ ఇచ్చాడంట తుఫానికి. మనం ఏదో హోటల్లో దోశ ఆర్డర్ ఇచ్చినట్టు ఆయన సముద్రం మధ్యలో తుఫాన్కి ఆర్డర్ ఇచ్చాడంట. ఆ తుఫాన్ కరెక్ట్గా సర్వ్ చేసింది. అది ఎట్లా వచ్చిందంట? ఆ పడవని పైకి కిందకి వేసేసిందంటండి. ఇంతవరకు బాగానే ఉంది. గమనించాలి మీరు. ఈ 3 వచనాలు ఏముంది చెప్పండి? కష్టకాలమున ఉందా? కానీ ఈ 4వ సమస్య దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, 28 చూడండి. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆమె చెప్పట్లేదు. 3 కష్టాలు వచ్చినప్పుడు, 3 సన్నివేశాలు వచ్చినప్పుడు కష్టకాలమున వారు యెహోవాకు మొరపెట్టిరు. అరణ్యంలో కష్టకాలమే, చెరలో కష్టకాలమే, అనారోగ్యంలో కష్టకాలమే. ఈ సముద్రంలో మాత్రము ఏమంది? కష్టకాలం కాదంటే ఇదేంటిది? శ్రమ తాళలేక. ఇంకా అయిపోయింది, ఇట్స్ ఓవర్, నా వల్ల కదరా బాబు, అయిపోయింది ఇంకా. అది ఆ మాట ఉంటుంది. 27వ వచనం చూడండి, ఆ మాట ఎంత బాగుందో. మత్తులైన వారి వరే అంటే మీకు అర్థం కావాలి. వాళ్ళు మత్తులైన వారంటే అర్థం ఏంటో తెలుసా మీరు? మీకు మత్తులు అంటే తాగి పడిపోతారు కదండి, ఏమి ఖయాలు లేకుండా అయిపోతారు కదా. ఇట్లా వీళ్ళు తాగి మత్తులు కాలేదు, వీళ్ళు కావాలని మత్తు చేసేసుకున్నారు. కళ్ళు తెరిచలేదు, నేను ఏమన్నా కానీ కళ్ళు తెరిచలేదు. కళ్ళు తెరిస్తే ఆకాశంలో ఉన్న భూమి తెలియట్లేదు నాకు. కళ్ళు మూసుకొని ఉండిపోతాను అంతే. ప్రభు ఏమైనా చేసుకో ప్రభు, మా అంటే చచ్చిపోతాను అంతే. అదే త్వరగా అదన్నా కానీ నాకేం కావాలి అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఎగ్జిబిషన్లో ఇది పోతున్నప్పుడు జైంట్ వీల్లో ఎక్కినప్పుడు కొంతవరకు బాగానే ఉంటుంది. కాలేదని కళ్ళు మూసుకొని వస్తాను. ఇంకా ఎప్పా బేడ కళ్ళు ఫుల్ మూసేసుకుంటారు. ఎందుకు చెప్పండి? మత్తులు అయిపోతారు వాళ్ళకే చూడలేరు ఇంకా. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ఇప్పుడు పోతే ఒక బాధ ఉండదు, పోతే పాయ అనుకుంటాం. ఆడ ఆ సర్కస్ ఎట్లుండో చెప్పండి. ఆడ జైంట్లు ఆడ కక్కలేం మింగలేవు, అట్లా సావులేదు బ్రతుకులేదు, మధ్యలో అల్లాడాలని ఎట్లా చెప్పండి? ఆ జైంట్ వీల్కే మనం చచ్చిపోతామే. జైంట్ వీల్ ఆకాశం భూమి కదా, అది కూడా సేమ్ అట్టే ఉంటుంది. జైంట్ వీల్కే చచ్చిపోతామని వీళ్ళు దేవుడు సముద్రంలో జైంట్ వీల్ ఆడిపిస్తాడు దేవుడు. వాళ్ళు ఇంకే కళ్ళు మూసుకొని ఇంకా వద్దురా బాబు చచ్చిపోయినా మేమంతే. మత్తులు అయిపోయినారంట వాళ్ళు. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుక్కు దొర్లుచు ఇటు అటు తూలుచు ఉండిరి, వారు ఎటు తోచకాయ ఉండిరి. ఇక తాళలేక, శ్రమ తాళలేక, బాబో ఇది అయ్యే పరిస్థితి కాదని చెప్పి లాస్ట్కి ఏం చేశారంటే వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. ఆమేన్. తుఫానుకి రమ్మని ఆర్డర్ ఇవ్వగలడు, తుఫాను సైలెంట్ అయిపో అని ఆర్డర్ ఇవ్వగలడు. ఆమేన్. ఆయన ఆర్డర్ చేస్తే తుఫాను తరంగములు ఎత్తుకొని పైకి వస్తాయి. ఆయన ఆర్డర్ చేస్తే కుక్కలాగా అణిగిపోతాయి అంతే. ఆమేన్. అంతే. ఆయన ఏమైనా చేయగలడండి. సముద్రంతో ఆడుకుంటాడు దేవుడు అంతే. అంటే సముద్రం సైలెంట్ అయిపోవాలి అంతే. ఆమెను చెప్పట్లేదు దేవుడు. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. జన సమూహములో వారు ఆయనను గణపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడండి. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. తెలుసండి పాట? కొట్టుకొని పోకుండా, ముక్కలే కాకుండా, చిట్ట చివరి వరకు కాచిన దేవా. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు పాట. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా కాపాడిన ప్రభు అని. కొట్టుకొని పోయింటే ముక్కలు అయిపోయేవాడిని. అంటే పాటు పార్సల్ వచ్చినట్టు మొత్తం ఒకటే పార్సల్ కాదు, పాటు పార్సల్ వచ్చేది. అని అది కాకుండా, ఓడ బద్దలు కాకుండా నువ్వు కాపాడే తండ్రి స్తోత్రం. ఆమేన్. కోరుకున్న రేవుకు చేర్చ. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తున్నాం. 4 సమస్యలు చూసాం, అవునా? అరణ్యము, చెప్పండి, చెర, అనారోగ్యము, సముద్రం. ఈ 4 సమస్యల్లో కామన్ పాయింట్ ఏంటి? వాళ్ళు మొరపెట్టగా దేవుడు విన్నాడు. కామన్ పాయింట్ అది.
ఒకసారి ఒక యవనస్తుడు నన్ను క్వశ్చన్ అడిగినాడు. ఏమడిగినా అంటే అప్పట్లో ఎవరు అది తెలియదు నాకు. మరి అప్పట్లో వెంకటపొక్కలని మెసేజ్ చెప్పేటప్పుడు ఏం మెసేజ్ చెప్పినా లాస్ట్కి ఏమొచ్చేదంటే బాగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోండి. అదే మెసేజ్ ఏం చెప్పినా కూడా. ఏం మెసేజ్ చెప్పినా లాస్ట్కి ఏం మెసేజ్ ఆన్సరు ప్రార్థన చేసుకుని బైబిల్ చదవండి. అదే వాడు వచ్చి అడిగినాడు అన్న ఎప్పుడు ఏం మెసేజ్ చెప్పిన లాస్ట్కి అడిగి వస్తావు కదా నాన్న. నేను చెప్పినాను సింపుల్, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనకు లాస్ట్ ఆన్సర్ అదే. మెసేజ్లు వేరే అయినా ఆన్సర్ సేమ్, కష్టాలు వేరే అయినా ఆన్సర్ సేమ్. ఐ మీన్ చెప్పేది అర్థమైందండి. వేరే వేరే కేటగిరీలో కష్టాలు వచ్చినా ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సేమ్, సింపుల్. ఏంటది? ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, అంతే. అంతకంటే పెద్ద వేదాంతం లేదు. బైబిల్ బాగా చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుడే కాపాడుతాడు, అంతే. ఇది గంట సేపు చెప్పినా అంతే, ఒక నిమిషంలో చెప్పినా అంతే. క్రైస్తవ జీవితం అంతే. హల్లెలూయా. ఎన్ని మెసేజ్లు చెప్పినా అంతే అండి. ఒక 3 గంటలు మెసేజ్ చెప్పినాను, లాస్ట్కి ఏం చెప్పాలి నేను? అంతే, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, కాపాడబడతావు, అంతే. అంతకంటే ఏం చెప్పలేము. అవునా? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, బట్ సొల్యూషన్ ఈజ్ నాట్ సింపుల్. ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. కానీ సొల్యూషన్ దేనికి? క్వశ్చన్కా ప్రాబ్లంకి. అందుకే మనం ఇంగ్లీష్ టెస్ట్లో, కన్నడ టెస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రశ్నోత్తరాలు ఉంటాయి. కానీ మ్యాథ్స్లో మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్లో ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఇంగ్లీష్లో సాల్వ్ చేస్తావు నువ్వు? లేదు కదా. మనము ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తాము, మ్యాథ్స్లో సాల్వ్ చేస్తాం. అదే అంటే ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి, కానీ సొల్యూషన్ ఈజీగా ఉండదు. ఐ మీన్ ఇప్పుడు మీకు కష్టం వచ్చిందా? నేను ఆన్సర్ చెప్తాను, సింపుల్ ఆన్సర్. ఏంటది? అంతే, ప్రార్థన చేసుకో, బాగుపడతావు, అంతే. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, సింపుల్. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, బట్ సొల్యూషన్ ఈజ్ నాట్ సింపుల్. సొల్యూషన్ ఈజ్ నాట్ సో సింపుల్. ప్రార్థన చేయాలా? ఆకాశంలో ప్రార్థన చేయాలి నేను అంటావు, అవునా కదా? పడవలో ఉండాల్సిన వాడు ఆకాశంలో ఉంటే ప్రార్థన ఎట్లా చేయాలి చెప్పు అంటావు, అవునా? నేను చెప్పే అర్థమవుతుందండి. సో ఆన్సర్ అనేది చాలా అంటే ప్రతి సమస్యకి ఆన్సర్ చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఒక మెయిన్ లాస్ట్ భాగానికి వస్తాం. ఒకసారి ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేయండి, మంచి మాట చూపిస్తాను చూడండి. 33 నుంచి చదువుకుందాం ఇప్పుడు. కానీ ఇంటికి పైన ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఈ 4 సమస్యలు ఎందుకు స్టార్ట్ అయినాయి కూడా ఆలోచించండి. అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి, ఈ సమస్యలు ఎట్లా టర్న్ తీసుకున్నాయి, అది ఒక్కొక్కటి ధ్యానం చేస్తే మన ఒక్కొక్క మెసేజ్ అవుతుంది. కాకపోతే మీరు ఇంటికి ధ్యానం చేయండి. సరే, 33వ వచనం చూడండి. దేశ నివాసుల చెడుతనం బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండని నేలగాను, సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలుగొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను. బాబా ఏం మాట్లాడేది. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు. అందరు చెప్పండి, తగ్గిపోనివ్వలేదనండి. అందరు చెప్పాలి, తగ్గిపోనివ్వలేదనండి. దేవుడు ఆశీర్వదిస్తే అంట నీకేమి తక్కువ కాదు. చూడండి, అదే ప్రాబ్లం. అదే ఎప్పుడు ఆమెను అనాలి తెలియట్లేదు మీకు. ఈ మాట గట్టిగా ఆమెను అనాలి మీరు. దేవుడు ఆశీర్వదిస్తే ఏమి తక్కువ కాదండి. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే, దేవుని ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉంటే ఏ తక్కువ కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, కొరత పడెను అంటే నాకు కొరత ఉండదు. దేవుడు నాకు కాపరిగా ఉంటే. చెప్పండి, తగ్గిపోలేదనండి. దేవుడు ఆశీర్వదిస్తే ఏమి తగ్గిపోలేదంటే ఏమి తక్కువ కాలేదంట. కానీ 2వ వచనం చాలా విచిత్రంగా ఉంది. ఆ నెక్స్ట్ వచనం, ఆ వచనము ఈరోజు వాక్యం చెప్పేలాగా చేసింది. ఈ వాక్యం తీసుకునేలాగా చూడండి. ఆ 39వ వచనం చూడండి. ఏమి తగ్గిపోకుండా దేవుడు చేశాడా? అవునా? నెక్స్ట్ వచనం చూడండి. వారు బాధల వలన, ఇబ్బందుల వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు ఏమైందంట? ಅವರು ಕೇಡು ತೊಂದರೆಗಳಿಂದಲೂ ಸಂಕಟದಿಂದಲೂ ಕುಗ್ಗಿ ಹೋಗಿ ಸ್ವಲ್ಪ ಜನರಾದರು. సరే, కుగ్గి హోగి ఉంది కదా. తగ్గిపోయినప్పుడు ఏమైందంట? రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనంగా ఉందురు. బుద్ధివంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. మెయిన్ పాయింట్కి వస్తున్నాను ఇప్పుడు. ఆమేన్. సరే, ఈరోజు నా వాక్య భాగం మెయిన్ పాయింట్కి వస్తాను. ఇంతవరకు ఇంట్రడక్షన్ చూడండి, గమనించండి.
దేవుడు ఏమి తక్కువ కాకుండా చేశారండి వాళ్ళకి ఏమి తక్కువ కాలేదంటే అన్నీ బాగానే ఉన్నాయి. ఉద్యోగం ఉందా, ఉంది. ఇండ్లు ఉందా, ఉంది. సొంత ఇండ్లు ఉందా, ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఏంటి సమస్య? సమస్య ఏంటంటే వారు బాధల వలనను, ఇబ్బందుల వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు. ఈ మాట విన్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఏరా చాలా తగ్గిపోయావు కదరా, చాలా తగ్గిపోయావేంటి అంటారు కదా. అంటే చాలా తగ్గిపోయినావు కదా అంటే అర్థం ఏం చెప్పండి? సన్నగైపోవడం వేరే, తగ్గిపోవడం వేరే. అవునా? చాలా తగ్గిపోయావేంటి అంటే ఇది తినకుండా తగ్గిపోయింది కాదు. ఇది లోపల అంతర్మథనం, పోరాటం. లోపల ఈ పోరాటం ఏమైపోయిందంటే నిన్ను తగ్గించేసింది. ఈ తగ్గిపోవడం అంటే సన్నగైపోవడం కాదు, ముఖం పడిపోవడం, ముఖం చిన్నబుచ్చుకోవడం, ఏదో తెలియని బాధ నేను వెంటాడుతూ ఉన్నట్లు. దేవుడు ఏమైనా తగ్గించాడు కాబట్టి తగ్గిపోయారా? దేనికి తగ్గిపోయారంట వీళ్ళు? చెప్పండి. నా పాయింట్ అది. దేవుడు ఏమైనా తక్కువ చేశాడు కాబట్టి తగ్గిపోయారా? కాదంట. ఎందుకు? బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు వాళ్ళు తగ్గిపోయారంటండి. దేని గురించి? లోపల ఒక బాధ ఉందంట, లోపల ఒక ఇబ్బంది జరుగుతూ ఉంది, లోపల ఒక దుఃఖం. ఆ దుఃఖం ఏం చేసిందంటే తగ్గించేసింది మనిషిని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఆలోచించండి. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు కూడా మరీ దరిద్రమైన పరిస్థితులు లేరు. మరీ దరిద్రమైన పరిస్థితి అంటే అర్థం ఏంటంటే తినడానికి భోజనం లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఉండడానికి ఇండ్లు లేకుండా ఉంటే అది మరీ దరిద్రమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఆల్మోస్ట్ ఎవరికి లేదు. దేవుడు కృప వల్ల మన ఇంటి మీద ఇంకా రూఫ్ ఉంది. అవునా కదా? ఉందా లేదా? ఉన్నోళ్ళు గట్టిగా ఆమన్నానండి. ఉందా? ఇంకా మన 3 పూట్ల లోపలికి వెళ్ళిపోతూ ఉంది. మంచి బట్టలు ధరిస్తూ ఉన్నాం. అంటే బేసిక్ నీడ్స్ ఉన్నాయి కదా? బేసిక్ నీడ్స్ అయితే ఉన్నాయి. కానీ మన బాధ దేని గురించి తెలుసా? ఏది ఉందో కాదు, ఏది లేదో దాని గురించి మన బాధ. నీ దుఃఖం దేని గురించి తెలుసా? ఎందుకు అంత బాధపడుతున్నావు? మొన్ననే కదా ఉద్యోగం వచ్చిందంటే, ఆ ఉద్యోగం వచ్చింది కానీ మా ఫ్రెండ్కి నాకంటే ఎక్కువ వస్తూ ఉందిరా, మా ఫ్రెండ్కి నాకంటే ఎక్కువ శాలరీ వస్తుంది. బాగున్నారన్నా? బాగున్నాం. కొత్త బండి కొన్నారంటే కదా. బండి కొన్నాం కానీ మా ఇంటి పక్కన ఇంకా మంచి బండి కొన్నాడు. అంటే ఈ దుఃఖం వేరే. నేను చెప్పేది కామెడీగా ఉన్నా కూడా ఇది చాలా సీరియస్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తుందండి. నీ బాధ అంతా ఏంటో తెలుసు, నీకేం లేదని కాదు, లేనివి కావాలని. ఆ లేనివి కావాలని చచ్చిపోతూ ఉంటాం లోపల. ప్రభువా ఎందుకు ప్రభు ఎంత కష్టం ప్రభు, నాకు ఏం కష్టం వచ్చింది నీకు? చచ్చిపోతున్నావా? లేదు కదా. ఐసీయూలో ఉన్నావేమన్నా? ఐసీయూలో ఉంటే నీకు ఇవన్నీ గుర్తురావు. ఐసీయూలో ఉంటే ఎప్పుడైనా బయటపడతాను ప్రభు అంటావు. మంచి ఆరోగ్యం ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, లోపల తెలియని బాధ. ఏం బాధ తెలుసా? వదిలేండి, చెప్తే కోపం వచ్చేస్తుంది. పనికిరాని బాధలన్నీ, పనికిరాని చింత అంతా, పనికిరాని దుఃఖంతో తల నిండా పెట్టుకొని తగ్గిపోయినావు. ఎందుకు తగ్గిపోయినావు అంటే చెప్పండి. దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? మాట్లాడరండి ఎవరు. ఏంటి మరి తగులుతా ఉంది బాగా? అంటే నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావు. నేను మాట్లాడట్లేదండి, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడతా? లేదు, నేను చెప్పేది అర్థమవుతుందండి. నీకేమైనా తక్కువైపోయింది కాబట్టి నీ బాధ కాదు, ఇది నీ దుఃఖం. ఏమంట? నీ దుఃఖము నేను తగ్గించేసింది. నీ దుఃఖము నీ లోపల ఉన్న కళను తీసేసింది. నీ దుఃఖము సాతాను కూడా చేస్తున్న పోరాటం ఇది. మనకు తెలియకుండానే మన మీద సాతాను కూడా చేస్తున్న పోరాటము. నీ దగ్గర ఉన్న శాంతిని తీసేయాలి, నీ దగ్గర ఉన్న సమాధానాన్ని తీసేయాలి, నేను ఎట్లయినా ఆరాధన చేయకుండా ఆపేయాలి, నీ విశ్వాసాన్ని ఎట్లో ఒకటి తీసేయాలి. ఆమెన్ ఎట్లేదండి ఎవరు? వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖం వలన తగ్గిపోయారంటండి వాళ్ళు. ఎవరైనా తగ్గిపోయిన ఉన్నారు ఇక్కడ? సరే, ఒక మాట, మంచి మాట చెప్తాను, దయచేసి గమనించండి. ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 వారాల నుంచి ఒక మాట 2 వారాలు కొన్ని రోజుల నుంచి ఈ మాట నన్ను చాలా సంఘంలో ఖచ్చితంగా చెప్పాలి, చాలా ప్రార్థన పూర్వకంగా ఈ మాట చెప్తాను. దయచేసి గమనించండి ప్రియులారా, దయచేసి గమనించండి. మీరు ఇంకా వినకపోతే నేను ఏం చేయలేను, చెప్పవలసింది చెప్తా ఉన్నాను. దయచేసి గమనించండి ప్రియులారా. మనం చేసే చింత, మనం చేసే భయంకరమైన చింత ఏం చేస్తుందంటే మనకు లేనిపోని కష్టాలు తీసుకొస్తుంది, మనకు లేనిపోని ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది, మనకు లేనిపోని రోగాలు తీసుకొస్తుంది. నా మాట దయచేసి వినండి. నువ్వు ఏమి తిన్నా ఏం కాదు, నీకు ఆ చింత నిన్ను చంపేస్తుంది. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా.
నా బాధ ఏమంటే డాక్టర్ ఏదైనా ఒక డైట్ చెప్తే అంత జాగ్రత్తగా చేస్తావే, కానీ బైబిల్ చెప్తే ఎందుకు చేయవు? డాక్టర్ ఏమైనా చెప్తున్నాడు అనుకోండి, నీకు రోగం వచ్చింది ఇప్పటి నుంచి తినకూడదు అంటే పథ్యం ఉంటావు, ఏమైనా చేస్తావు, తినకుండా ఉండిపోతావు. నా బాధ ఏమంటే డాక్టర్ మాట అంత బాగా వింటావే, దేవుని మాత్రం ఒకసారి విను. రేపటి గురించి చింత చేయొద్దు, ఈరోజు చింత చాలన్నాడు దేవుడు. ఆ చింత చేయకుండా బతుకు. డాక్టర్ దగ్గర పోవాల్సిన పని ఉండదు నీకు. ఆమేన్, హల్లెలూయా. ఆ దుఃఖం సగం చంపేస్తూ ఉంది నిన్ను, ఆ చింత చంపేస్తూ ఉంది నిన్ను. రేపు ఏమైపోతుందో ఏం కాదు, ఏమైతుంది మా చచ్చిపోతావు అంటే అంతకంటే ఏమవుతుంది చెప్పు? నీకైతే అంతే అవుతుంది కదా, అంతకంటే ఏమవుతుంది? లేదు ఏమైపోతుందో, మా పిల్లలు ఏమైపోతారో, అది ఇది అన్నీ పెట్టుకున్న మనకి ఏమైపోతుందంటే ఏమి కాకముందే ఏమైపోతుంది నీకు. హల్లెలూయా. దయచేసి నా మాట వినండి ప్రియులారా. నేను ఎందుకు చెప్తున్నా నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీ చింత మిమ్మల్ని సగం చంపేస్తూ ఉంది, సగం కష్టం మీ చింత నుంచి వచ్చేస్తూ ఉంది. హల్లెలూయా. దయచేసి తల్లులారా, కొంతమంది తల్లులు అయితే ఎంత బాధపడతారంటే తల నిండా పెట్టు, అయ్యో యంగ్ ఆగుబడి తలపనందో, ఎట్లా అయిపోయింది కదా నా బతుకు, నన్ను మగ యంగ్ ఆగుబట్టాలప్ప, నా మగలు యంగ్ ఆగుబట్టాల. ఎంత బాధపడతారంటే లేనిపోని బాధ తల మీద వేసుకొని 100 కేజీలు తల మీద ఎప్పుడు పెడితే తల ఏం కావాలి అది? అమ్మ అంటున్నారా? మరీ తగిలితే మరీ తగలాలి, లేకపోతే అసలు ఏదో ఒకటి జరగాలి. అంత భారం తల మీద పెడితే తల ఏం కావాలి? అలా చేయకండి. ఆ దుఃఖపడితే లేనిపోని కష్టాలు వస్తాయి, లేనిపోని బాధలు వస్తాయి, తగ్గిపోతారు. అది మన సంఘం నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, ఆమేన్. ఆశను తిరిగి రేపండి. నా దేవుడు సజీవుడు, అరణ్యములో కాపాడినోడు, చెరలో కాపాడినోడు, అనారోగ్యంలో కాపాడినోడు, సముద్రంలో కాపాడినోడు. నన్ను కాపాడలేడా? హల్లెలూయా. అంత చేసిన దేవుడు ఇది చేయలేడా? 20 సంవత్సరాలు నీ కష్టం మీద బతికినావా? ఇన్ని రోజులు నీ కష్టం నుంచి, నీ ఆలోచన నుంచి పైకి వచ్చినావా? లేదు కదా. ఆయన ఎనలేని కృప చూపించాడు కాబట్టి ఈరోజు ఉన్నతమైన స్థానం ఉన్నాడు కదా. చూపిస్తాడు ఇంకొకసారి చూపిస్తాడు, అంతే అయిపోయింది. ఒకసారి ఆయన గుప్పిలు విప్పినా అంటే ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది, అంతే. ప్రతి జీవి కోరిక. కొంచెం ఆ సముద్రంలో సింపుల్ ఆన్సర్ ఏంటి? మొరపెట్టు, అంతే. సింపుల్ ఆన్సరా? అంతకంటే నేనే ఎక్కువ చెప్పలేను, ఎవరు ఎక్కువ చెప్పలేరు. ఏ దేవదూత కూడా వచ్చి సరిగా అంతకంటే ఎవరు చెప్పలేరు. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, బట్ సొల్యూషన్స్ ఆర్ నాట్ సో సింపుల్. సొల్యూషన్ సింపుల్ కాదు. ఇది ఎట్లా జరుగుతుంది ఎవరు చెప్పలేరు. ఎలా కష్టం నుంచి బయటకు వస్తావు ఎవరు చెప్పలేరు. సొల్యూషన్ ఇస్ నాట్ ప్రక్రియ, దాని నుంచి ఎట్లా బయటకు వస్తావు సొల్యూషన్ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది ఒక ఆన్సర్తో వచ్చేది కాదు, అది దేవుడే విప్పాలి. ఆ ముడి దేవుడే విప్పాలి, దేవుడే బాగు చేయాలి. అంతవరకు ఏం చేస్తామంటే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి? ప్రార్థన చేయి, మొరపెట్టు. అంతకంటే నేనేం చెప్పలేను, అంతకంటే ఎవరు చెప్పలేరు. అంతకు మించి ఏ ఫిలాసఫీ లేదు. మనకు తెలిసింది ఇంతే, ఏంటి? మనం ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేస్తాడు, అంతే. ఆమేన్. మనకు పిచ్చి నమ్మకం ఏంటి? 4 సార్లు చూశాను నేను, ఈసారి కూడా దేవుడు కాపాడతాడు, అంతే. అరణ్యంలో దేవుడు కాపాడినాడు. అప్పుడు నేను చేసింది ఒకటే, ప్రార్థన చేసినాను. చెరలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినాను, అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినాను, సముద్రంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన. నాకు తెలిసింది ఒకటే ఆన్సర్, ప్రార్థన 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 ప్రార్థన. మొరపెట్టడమే నాకు తెలుసు. దేవుడు అదే అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ కొత్తగా ఎందుకు చేస్తున్నావు? బాధ చేత దుఃఖం చేత తగ్గిపోతా ఉన్నావు. ఈసారి కూడా మొరపెట్టు. ఆమేన్. అది తప్ప నేనేం చెప్పలేను, అంత తప్ప వేరే మించి ఆన్సర్ లేదు. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్పి ముగిస్తుంది చూడండి. ఏమండి 43వ వచనం చూడండి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. అది నా మెసేజ్ అంతా. అది నీకు నిజంగా బుద్ధి ఉంటే ఇవన్నీ ఆలోచన చేస్తావు, కానీ చింత చేయవు. బుద్ధిమంతుడు ఆలోచన చేస్తాడు, బుద్ధిహీనుడు చింత చేస్తాడు. నువ్వు చింత చేస్తున్నావు అంటే నీ దేవుని శక్తిని తక్కువ అంచనా వేసినావు నువ్వు. అప్పుడు ఆల్రెడీ అయిపోయింది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఆలోచనలు చేస్తానంట, నా దేవుడు ఇంకా నమ్మదగిన దేవుడు, నా దేవుడు ఇంకా నమ్మదగిన దేవుడు. చూడండి ఈ మాట లాస్ట్లో చూడండి. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. అంటే అర్థం ఏంటో తెలుసా? తలపోయడం అంటే అర్థం ఏంటి? తల నిండా ఆలోచనలు పెట్టుకోవడం. మనకు అర్థమయ్యేలాగా చెప్తాను. తలపోయడం అంటే నీళ్ళ మీద తల పోసుకోవడం. తలపోయండి. ఇప్పుడు పొద్దున్న లేస్తేనే వేడి నీళ్ళతో తల మీద నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది? బాడీ ఫ్రెష్ అవుతుంది, అవునా? ఫ్రెష్ అవుతారా లేదండి? అదే దేవుడు ఏమంటున్నాడంటే పొద్దున్న లేస్తేనే స్నానం కాదు, అది చెయ్యి పర్లేదు. పొద్దున్న లేస్తేనే ఆయన కృపాతిశయంలో తల పోసినావంటే, తల నిండా ఆయన కృపను పోసుకున్నావంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఆమేన్. ఆయన కృపను తలపోయి
నీ చింత కదా పొద్దున్న లేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఇదేం మడవకు, ఇదేం అంగే, ఇది అది ఇది అట్లా అన్నీ స్టార్ట్ అయిపోతుంది పొద్దున్న లేస్తేనే. ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. అయ్యగారు అంటారు, టీటీసీ గారు అంటారు, ఏమంటారంటే ఈ కాలంలో ఎంత అయిపోయింది, ఏమైపోయిందంటే మనం యాక్చువల్లీ రెస్ట్ తీసుకోవడానికి అంటే విశ్రాంతి, టైర్డ్ కదా, టైర్డ్నెస్ పోవడానికి పడుకుంటున్నాం. కానీ విచిత్రం ఏంటంటే మనం లేసేటప్పుడు చాలా టైర్డ్గా లేస్తున్నాం ఈ కాలంలో. గమనించారా? లేస్తున్నప్పుడు కూడా చాలా టైర్డ్గా లేస్తూ ఉన్నాం. అంటే మైండ్ ఎప్పుడు రన్నింగ్లో ఉందండి. ఆ చింత, కళలో కూడా చింతే. ఆ కళలన్నా సరిగా రావు పాపం కదా, ఆ కళలు కూడా దరిద్రంగా వస్తాయి. ఏం చేస్తావు? ఆ కళలు చింత చింత చింత, పొద్దున్న లేచినప్పుడు టైర్డ్గా లేస్తావు. ఎందుకంటే చింత చేసి 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 చేసి. ఆయనను ఆరాధించే వారికి ఆయన మంచి నిద్ర ఇస్తారంట. అవునా? తన ప్రియులకి ఏం చేస్తారంట? మంచి నిద్ర ఇస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. పొద్దున పోయి రాత్రి వచ్చి కడుపు నిండా సరిగ్గా తినలేవు, కానీ ఆయన ప్రియులకి పడుకుండగానే దేవుడు ఆయన సమకూరుస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడినా సరిగ్గా కడుపుకు అందదంట, కానీ తన ప్రియులకి మంచి నిద్రని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నా వాక్య భాగం అంతా అంతే. సొల్యూషన్స్ ఎవరు చెప్పలేరు. సొల్యూషన్ కోసం ఎదురు చూడొద్దండి. సొల్యూషన్స్ ఆర్ నాట్ సింపుల్. సొల్యూషన్ చెప్పేలాకుంటే వాడు దేవుడు అయిపోతాడు కదా. నువ్వు బాబాల దగ్గర అక్కడెక్కడ పోయి, సార్ నా జీవితం ఏంటంటే, వాడికే సరిగ్గా లేదు జీవితం, నీకేం చెప్తాడు? అన్ని కూర్చొని ఆన్సర్లు చెప్తా ఉంటాడు. సొల్యూషన్స్ కాదండి అవి. నేను చెప్పనా సింపుల్ ఆన్సర్, ప్రార్థన చేయి, అయిపోయా. అల్టిమేట్ ఆన్సర్ అది. అంతకంటే ఆన్సర్ మన దగ్గర లేదు. ప్రార్థన చేయి, వాక్యం చదువుకో. వాక్యం నీ ఏమంటుంది, నీ బ్రెయిన్ని కాపాడుతుంది. ప్రార్థన నీకు ఆన్సర్ వస్తుంది. అంతే. నీ బ్రెయిన్ కాపాడుకోవాలా, నీ ప్రార్థన చేయాలంతే. రెండు. నువ్వు ఆత్మీయ జీవితంలో అద్భుతమైన స్థానానికి వెళ్ళిపోతావు. సో బుద్ధిమంతుడైన ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారంట. జనులు ఏం చేయాలంట? యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఆమేన్. సో ఈ యుద్ధంలో నీకున్న ఒకటే ఆయుధం ఏంటి? కష్టకాలమందు వారు మొరపెట్టగా. నేను ఏం చెప్పడం ప్రయత్నం చేస్తానంటే, అంటే 4 విచిత్రమైన సన్నివేశాల్లో 4టికి ఒకటే రెస్పాన్స్ అండి. అది నా పాయింట్ అంటే, అది మెసేజ్లో. అంటే వేరే వేరే సన్నివేశాలకి సేమ్ రెస్పాన్స్ జనాల నుంచి. వేరే వేరే సన్నివేశాల్లో, వేరే వేరే కష్టాలు, వేరే వేరే ఇబ్బందులు, సేమ్ రెస్పాన్స్ ఏంటి? మొర్ర పెట్టారంట, దేవుడు ఆన్సర్ ఇచ్చినాడు. అంతే. అంతకు మించి మనకేం తెలియదు. అంతకు మించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే సొల్యూషన్స్ ఆర్ నాట్ సింపుల్. సొల్యూషన్స్ అంత సింపుల్ కాదు, అంత ఈజీగా మనకు తెలిసిపోదు ఆన్సర్. ఆమేన్. మనం అనుకుంటే ప్రభు ఇది ఒక్కటి చేస్తే అయిపోయి చూడు ప్రభు, నువ్వు దేవునికి ఆన్సర్ ఇస్తావు. ప్రభు ఇది ఒక్కటి చేయ ప్రభు, అయిపోయా. ఇది ఒక్కటి వచ్చిందంటే ప్రభు అది తీరిపోయి, ఇది అన్నీ తీరిపోతుంది ప్రభు నాకు. అవునా? నిజమా? హల్లెలూయా. సరే, టైం అయిపోయింది, ముగించేస్తాను. ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను అంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాం, దేవుడు అదే ఇస్తాడు. తీరా అది వచ్చినాక ప్రభు ఇది వద్దు ప్రభు అంటావు. అదే మన ఆన్సర్ అట్లుంటే, మన సజెషన్ అట్లుంటే, దేవునికి సజెషన్ ఇస్తావు, ప్రభు ఇది బాగుంటుంది ప్రభు, ఇది నాకు బాగుంటుంది, సరే ఇది ఇస్తాడు దేవుడు, తీసుకోండి. అది నీకు సరిపోదు. ఏం చేస్తావు మరి? వాట్ యు గాట్ ఈజ్ నాట్ వాట్ యు వాంట్. వాట్ యు డూ? ఏం చేస్తావు? ఆమేన్. సో నా మాటలు ముగించేస్తున్నాం ప్రియులారా. ఈరోజు నా వాక్య భాగం అంతా ఏమంటే, బుద్ధిమంతుడైన వాడు ఆలోచన చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే యెహోవా కృపాతిశయములను తలపోసుకుంటాడు. ఆమేన్. సో పొద్దున్న లేస్తేనే తలపోయాలి మనం. ఏం తలపోయాలి? ఆయన కృపాతిశయములు. ఆమేన్. ప్రభువా ఈరోజు పొద్దున్న లేస్తేనే వాడు చచ్చిపోయి వీడు చచ్చిపోయి అది ఇది అది కాదు. పొద్దున్న లేస్తేనే ఏంటి? ప్రభువా ఇంకా నీ కృపను బట్టి నేను జీవిస్తున్నాను ప్రభువా, ఇంకా నీ కృపను బట్టి నాకు ఇవన్నీ ఇచ్చా ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి. ఆమేన్. దుఃఖముతో నువ్వు తగ్గిపోయే బదులు ఆరాధనతో నీ జీవితాన్ని హెచ్చించుకోవాలి. ఆమేన్. ఆరాధన మన జీవితాన్ని హెచ్చించేస్తుంది ప్రియులారా. ఆరాధన మన జీవితాన్ని ఉన్నతమైన స్థానం వచ్చింది. దేవుడు వాక్యం దీవించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు తన దాసుని తన ఆత్మతో అభిషేకించి ఇక పునరుత్థాన దినమందు ఒక అద్భుతమైన సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఈ దినం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం అందరూ కూడా మోకరించి మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని సేవకురాలు పాస్టమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనలో ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 తండ్రి.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి అయిన మా దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి ఆరాధన అంతట్లో ఆది అంతం మీరుండి మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా ఇక ప్రతి విజ్ఞాపన ప్రార్థనల ప్రభా మీరు ఆలకించండి. దేవానికి స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను బట్టి స్తోత్రం తండ్రి. ఇది నాన్న ప్రభా ఈ వారంలో తండ్రి బర్త్డేలు జరుపుకునే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మరొక నూతన సంవత్సరాన్ని మీరు దయా కిరీటంగా ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. రాబో దినాలు రాబో సంవత్సరాలు అన్నీ తండ్రి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి. దేవానికి స్తోత్రం తండ్రి. ఇక ఆరాధన అంతట్లో ఆది అంతం మీరుండి మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ఒక్కొక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. అవును ప్రభా, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా మా సంఘమంతటిని దీవించండి. దేవానికి స్తోత్రం. నీ సన్నిధిలో మొరపెట్టి ఉత్తరం పొందుకుంటే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించి దేవానికి స్తోత్రం. అవును తండ్రి, పరిశుద్ధాత్మ దేవ వాక్యం విని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించండి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ప్రభా ఇక యూట్యూబ్ ద్వారా తండ్రి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు నడిపించినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అదే రీతిగా మా సంఘంలో బలహీనంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ క్షణమందే వారిని తాకండి తండ్రి. స్వస్థత విడుదల దయచండి. దేవానికి స్తోత్రం. ఎందుకంటే మీరు స్వస్థపరిచే దేవుడవు నాయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈ క్షణమందే ఆ బిడ్డలను తాకండి. స్వస్థత విడుదల యేసు నామములో తండ్రి అద్భుతం ప్రకటిస్తున్నాం. దేవానికి స్తోత్రం. ఇంతవరకు మీరు నడిపించినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ రారాజుగా రానైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.